ఉత్తరాఖండ్లోని గౌరీకుండ్లో హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో చిన్నారి సహా 7గురు దుర్మరణం పాలయ్యారు. ఆర్యన్ ఏవియేషన్కి చెందిన హెలికాప్టర్ గుప్తకాశీ నుంచి కేదార్నాథ్కి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో పైలట్ కూడా ఉన్నారు. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్కు చెందిన 6 మంది యాత్రికులతో హెలికాప్టర్ గుప్తకాశీ నుంచి కేదార్నాథ్కు బయలుదేరింది. అందులో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో బయలుదేరిన 10 నిమిషాల్లోనే కుప్పకూలింది. సమాచారం అందుకున్న అధికారులు, దర్యాప్తు విపత్తు స్పందన దళం, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మే 2 కేదార్నాథ్ ద్వారాలు తెరుచుకున్నప్పటి నుంచి ఇది 5వ ప్రమాదం. జూన్ 7న ఉత్తరప్రదేశ్లోని రుద్రప్రయాగ్ జిల్లాలో కేదార్నాథ్కు వెళ్తున్న ఓ హెలికాప్టర్ బదాసు బేస్ నుంచి టేకాఫ్ అయిన వెంటనే అందులో సాంకేతిక లోపాలు తలెత్తాయి. దీంతో ఉత్తరాఖండ్లోని ఓ హైవేపై అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. హెలికాప్టర్ టెయిల్ రోటర్లో పడి సమీపంలోని కొన్ని భవంతులు, రోడ్లపై నిలిపి ఉంచిన ఓ కారు పాక్షికంగా దెబ్బతింది. పైలట్కు స్వల్ప గాయాలయ్యాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఉత్తరాఖండ్లోని గౌరీకుండ్లో హెలికాప్టర్ కుప్పకూలింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? విజయ్, అహ్మదాబాద్ విమాన ప్రధాన సంఘటన ప్రజలు మర్చిపోకముందే ఉత్తరాఖండ్ లో హెలికాప్టర్ కూలి 7 మంది మృతి చెందారు. ఈ ఘోర ప్రమాదం ప్రజల్ని మరింత దిగ్భ్రాంతికి గురి చేస్తా ఉంది. ఈ రోజు తెల్లవారుజామున గుప్తకాశీ నుంచి కేదార్నాథ్ వెళ్తుండగా ఈ హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. గౌరీకుండ అటవీ ప్రాంతంలో, అంటే హెలికాప్టర్ ల్యాండ్ అయిన 10-15 నిమిషాల వరకే గౌరీకుండ అటవీ ప్రాంతంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో 7గురు అక్కడికక్కడే మృతి చెందారు. ముఖ్యంగా హెలికాప్టర్ అంటే వాతావరణం అనుకూలించకపోవడంతో పాటు కొన్ని సాంకేతిక లోపాలు కూడా ఉన్నట్లు ప్రాథమిక సమాచారంలో తెలుస్తా ఉంది. అయితే 10 నిమిషాల వరకే హెలికాప్టర్ గౌరీకుండి నుండి కేదార్నాథ్ బయలుదేరుతుండగా ఆ గౌరీకుండి అటవీ ప్రాంతంలో ఒక్కసారిగా కుప్ప కూలిపోవడంతో భక్తులు ఆ హెలికాప్టర్ లో దాదాపుగా 6 మంది ఉన్నట్లు నిర్ధారించారు. ఒక పైలట్ కూడా ఉన్నారు. అందులో ఒక చిన్నారి కూడా ఉన్నట్లు తెలుస్తుంది. వీళ్ళంతా గుజరాత్, ఉత్తరప్రదేశ్, అదేవిధంగా ఉత్తరాఖండ్, మహారాష్ట్రకు చెందిన భక్తులుగా చెప్తా ఉన్నారు. ఈ ప్రమాద సంఘటన తెలవగానే అక్కడ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ వెంటనే అధికారులను ఆదేశాలు జారీ చేసి సహాయక చర్యలు చేపట్టాలని చెప్పారు. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదం చోటు చేసుకున్న వెంటనే అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల వాళ్ళు సహాయం చేయడానికి ప్రయత్నం చేసినా కూడా అప్పటికే ఆ ప్రమాదంలో ఉన్నటువంటి వారు మృతి చెందినట్లు తెలుస్తా ఉంది. మొత్తంగా ఉత్తరాఖండ్ లో జరిగిన ప్రమాదం పట్ల ఇటు ప్రధానమంత్రి కూడా మోడీ కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఇది ప్రమాదం అంటే అహ్మదాబాద్ ప్రమాదం మర్చిపోకముందే ఈ ప్రమాదం జరగడంతో ప్రజలు ఒక్కసారిగా అంటే దిగ్భ్రాంతి గురి అయినట్టు తెలుస్తా ఉంది. ప్రధానంగా ఇప్పటి వరకే అంటే కేదార్నాథ్ వెళ్లే భక్తులలో ఇది 5వ ప్రమాదంగా చెప్తా ఉన్నారు. ఇప్పటికే అంటే ఎలాంటి ప్రమాదాలు జరిగినా కూడా అప్రమత్తంగా ఉండాలి, వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు హెలికాప్టర్లను ద్వారా భక్తులను తీసుకువెళ్లాలన్న ఆదేశాలు కూడా అటు ఉత్తరాఖండ్ ప్రభుత్వం మిగతా అంటే వాయు విభాగ అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే ప్రస్తుతం అక్కడ వాతావరణం బాగా లేకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందన్నటువంటి సమాచారం చెప్తా ఉన్నారు. మొత్తంగా ఈ ప్రమాదంలో 6గురు భక్తులు, పైలట్ తో పాటు 7గురు మృతి చెందినట్లు తెలుస్తా ఉంది. అయితే సహాయక చర్యలు మాత్రం కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. ఎన్డీఆర్ఎఫ్, అదేవిధంగా ఎస్డీఆర్ఎఫ్ బృందాలు మాత్రం సహాయ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తా ఉంది. విజయ్, శ్రీనివాస్, అలాగే చూసుకుంటే కనుక ఈ మే 2న కేదార్నాథ్ ద్వారాలు తెచ్చుకున్నప్పటి నుంచి కూడా ఇది 5వ ప్రమాదంగా చెప్తున్నారు. ముఖ్యంగా మనం చూస్తే అహ్మదాబాద్ విమాన ప్రమాదం, ఇప్పుడు చూస్తే హెలికాప్టర్ ప్రమాదంలో మృతులు 7 చేరినట్టుగా తెలుస్తుంది. మరి ఈ సాంకేతిక లోపాలను ఎలా చూడాలి? అధికారులు అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఉందంటారా? ముఖ్యంగా ఇప్పటికే వైమానిక అధికారులు పూర్తిగా అంటే ఇటు ప్రైవేటు ఎయిర్లైన్స్ కావచ్చు, తర్వాత ఏవియేషన్ చెందినటువంటి ప్రైవేటు హెలికాప్టర్లు కావచ్చు, వీటన్నిటి పట్ల అప్రమత్తంగా ఉండాలి. సాంకేతిక లోపాలతో పాటు వాతావరణం అనుకూలంగా ఉంటేనే మాత్రం ప్రయాణికులను చేరవేసే ప్రయత్నాలు చేయాలి తప్ప అక్కడ వాతావరణాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడం, సమాచారం తీసుకోవడం కొంత నిర్లక్ష్యం చేస్తున్నారు.
రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.